కృష్ణా జిల్లా పులిగడ్డ ఆక్విడక్ట్ ఎల్ఎఫ్ఆర్కు ఏర్పాటు చేసిన నూతన గేట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నియోజకవర్గంలో ఇరిగేషన్ రంగానికి జవసత్వాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మోపిదేవి వార్పు వద్ద పులిగడ్డ అడ్విటెక్ట్ ఎల్ఎఫ్ఆర్కు 8,70,000తో నూతనంగా ఏర్పాటు చేసిన 7 గేట్లను ఆయన పరిశీలించారు. దివిసీమ కల్పతర్పు పులిగడ్డ అడ్విటెక్ట్కు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ నుంచి 2,83,00,000తో 9 అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ నిధుల్లో పులిగడ్డ అడ్విటెక్ట్కు సమగ్ర అభివృద్ధికి 1,20,00,000 కేటాయించినట్లు తెలిపారు. రైతు పోరుబాటు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడు మేము అనుమతి కోరితే దీని మీద జనం వస్తే యాక్సిడెంట్ పడిపోద్దని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇవాళ ప్రత్యేకించి అవనిగడ్డ, నాగలంక, కోడూరు రైతాంగానికి కలపతరువు పులిగడ్డ యాక్టివేట్, ఈ యాక్టివేట్ ద్వారానే వాళ్ళ నీటి సరఫరా జరుగుతుంది. 1936వ సంవత్సరంలో బ్రిటిష్ వారికి యాక్విడేట్ నిర్మాణం చేస్తే 1977వ సంవత్సరంలో మండలం కృష్ణారావు గారు దాన్ని విస్తరణ చేసిన తర్వాత వాళ్ళ తీర ప్రాంతాలకు కూడా భూమికి నీళ్ళు వేస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ ఈ రోజున ఈ యాక్విడేట్కి సర్వాంగ శోభితంగా దాన్ని రూపుదిద్దే కార్యక్రమం కూడా చేస్తాం. మొత్తం 1,20,00,000 దాన్ని మంజూరు చేశారు. దాన్ని టెండర్స్ కూడా ఇప్పుడు పిలుస్తుంది జరుగుతుంది. ఎందుకంటే యాక్యురేట్ కానీ మనం సంరక్షించకపోతే మన రైతాంగాన్ని మనం కాపాడుకోలేమన్న విషయం మనం మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగే ఇంకా చాలా అంచనాలు వాళ్ళు తయారు చేసి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. దాంట్లో కొన్ని ఈ వరద సహాయ నిధుల నుంచి కొన్ని మంజూరు అయినాయి. అంటే తాత్కాలికంగా వరద కట్టలు అవి ఎక్కడెక్కడ మరామతులు చేయడానికి వాటికి కొన్ని నిధులు ఇచ్చారు. ఇవి కాకుండా వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఈ వరద కట్టలని, సముద్ర కట్టని ఎత్తు పెంచాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. దానికి తగిన విధంగా వారు అంచనాలు తయారు చేయమంటే వీళ్ళు అంచనాలు చేసి పంపడం జరిగింది. దానికి కొన్ని నిపుణుల కమిటీ కూడా ఏర్పరుస్తారు. వారు వచ్చి ఏ విధంగా దాన్ని మనం